వీటిలో బ్రేకింగ్ చూస్తాం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత పాక్ల పట్ల పలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా భారత నిర్ణయాలపై పాకిస్తాన్ కూడా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. తక్షణమే భారత పౌరులు పాక్ను విడిచి వెళ్లాలని తేల్చి చెప్పింది. భారత విమానాలు ఎరికే పాక్ గగనతలాన్ని కూడా మూసివేసింది. అట్టారీ, వాఘా బాటారిను మూసివేసింది. భారతీయులకు జారీ చేసే స్కార్క్ వీసాలను కూడా రద్దు చేసింది. ఇకపై భారత్తో అన్ని వ్యాపార సంబంధాలు, దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నామని స్పష్టం చేసింది పాకిస్తాన్. ఇక అదేవిధంగా సింధు జలాలను ఆపివేడి యుద్ధానికి సై అన్నట్లేనని పేర్కొంది. సింధు జలాల్లో ప్రతి చుక్క తమదేనని తెలిపింది. భారత సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని తేల్పింది. అయితే అదేవిధంగా దేనికైనా సిద్ధంగా ఉండాలని పాక్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు కీలక సమాచారం. మరోవైపు భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాక్ స్టాక్ మార్కెట్లు గురువారం కుదేలైనట్లుగా తెలుస్తూ ఉంది. ఇక పాక్ స్టాక్ మార్కెట్లు ఏకంగా 2% పతనం కాగా స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ మూసివేశారు. దీనిపై మరింత సంవత్సరం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ఫర్ అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. ప్రస్తుతానికైతే అక్కడక్కడ కొన్ని వాటిని కూడా తెగదెంపులు చేసుకునేందుకు ఇటు పాక్ అటు భారత్ రెండు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సో రాబోయే రోజుల్లో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? డే బై డే యొక్క అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. చర్యలు, ప్రతి చర్యలు అన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సో ఏ విధంగా ఉండిపోతుంది అసలు? థ్యాంక్ యూ వరుణ్. పహల్గామ్ ఘటన తర్వాత కొంత భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇటు భారతదేశం జరిగినటువంటి ఏదైతే దాడి జరిగిందో, ఉగ్రదాడి జరిగిందో, దాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది భారతదేశం. అదే దీన్ని అంతకంటే తీవ్రంగా పరిగణిస్తుండగా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా కొంత అంటే భారతదేశం తీసుకున్న నిర్ణయాలు నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గం ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకుందో, సింధు జలాలను ఆపడము, పాక్ పరంగా దౌత్యపరంగా పాకిస్తాన్తో దౌత్యపరంగా సంబంధాన్ని తెగదించుకోవాలి అనే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను పాకిస్తాన్ కూడా కొంత అదే స్థాయిలో ప్రతిఘటిస్తుంది అని చెప్పవచ్చు. కారణం ఏంటంటే, మొదట జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి విషయంలో మాకు సంబంధం లేదు, మా దేశంలో ఉగ్రవాదులను మేమే సహించట్లేదు, మేము ఉగ్రవాదం పంపిస్తామనడం తప్పు అని చెప్పేసి దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ కొంత స్పందించింది. ప్రపంచ దేశాల నుంచి కొంత తనను తాను రక్షించుకునేందుకు కొంత ప్రయత్నం చేసింది. కానీ వచ్చినటువంటి సమాచారము, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బాధితుల నుంచి కానీ, అక్కడ మృతుల నుంచి కానీ, స్థానికుల నుంచి సేకరించినటువంటి సమాచారం, వీటన్నిటి ఆధారంగా కొంత ఐక్యరాజ్య సమితి మిగతా అన్నిటి కూడా అంటే ప్రపంచ దేశాన్ని కూడా భారతదేశం కండగా నిలబడిన నేపథ్యంలో పాకిస్తాన్ తప్పని పరిస్థితిలో దీన్ని అంటే పరోక్షంగా అంగీకరిస్తుంది. దాడి మేమే చేశాము అని పరోక్షంగా, అంటే అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు, కానీ దాడికి కర్త కర్మక్రియ పాకిస్తాన్ అనే విధంగా పాక్ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఏదైతే దౌత్యపరంగా సంబంధాలు కానీ సింధు జలాలను ఆపేస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఆ జలాలలో ప్రతి చుక్క మాదే అని చెప్పేసి ప్రకటించినటువంటి పాకిస్తాన్ ఈరోజు తన దేశంలో అణుపరీక్షలు చేసిందని, అంటే భారతదేశంలోని కీలక నగరాల మీద క్షిపణి దాడులు చేసేందుకు కూడా సన్నద్ధం అవుతుందని చెప్పేసి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే దీన్ని ఇటు భారత ప్రభుత్వం కానీ అటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించే కారణం ఏంటంటే, క్షిపణి పరీక్షలు చేసినప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా అధికారికంగా ప్రకటించవు. భారతదేశానికి ధీటుగా మేమేమి తలొగ్గేది లేదు. భారతదేశం బెదిరింపులకు అదిరింపులకు మేము ఎక్కడ కూడా తలొగ్గం. భారతదేశం యుద్ధం కనుక ప్రకటిస్తే పాకిస్తాన్ మీద దాడికి భారత సైన్యం ఒకవేళ సన్నద్ధం అయితే తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి దాన్ని తిప్పికొడతాం అని చెప్పేసి ఈరోజు పాకిస్తాను పరోక్షంగా ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందా, యుద్ధం జరిగితే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న అంశం, అంటే తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన కానీ, అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం కానీ
అంతర్జాతీయ సంస్థల నుంచి అంటే పాక్లో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో అంతర్జాతీయంగా కూడా కొన్ని మీడియా సంస్థలు, కొన్ని దర్యాప్తు సంస్థలు, ఈ అగ్రదేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు కూడా అక్కడ దృష్టి పెట్టాయి. పాకిస్తాన్ జరిగిన పరిణామాలు, పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు వీటన్నిటి మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో భారతదేశానికి ధీటైన జవాబు చెప్పాల్సిందే. భారతదేశం చేసేటువంటి ఏ చర్య మీద కూడా మనం ఉపేక్షించేలేదు. ఖచ్చితంగా చర్యకు ప్రచర్య ఉండాల్సిందే అని చెప్పేసి పాకిస్తాన్ కూడా సిద్ధమైంది అని వస్తున్న సమాచారం నేపథ్యంలో ఖచ్చితంగా భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఏ క్షణంలోనైనా దాడులు ప్రతిదాడులు జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు బీహార్లో జరిగినటువంటి ఆ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా కూకటి వెలుగుతో పెలికేస్తాం. రైట్ కృష్ణమూర్తి, ఒక పక్కేమో భారత్ కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు బీసీసీఐ కానీ ఇటు పక్క వచ్చేసరికి సింధు జలాలు ఇక వారం రోజులుగా పాక్ పౌరసత్వం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలంటూ కూడా భారత్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. సో మరి రేపు అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అదేవిధంగా ఇట్లన్నిట్లు కూడా అటు పాక్ నుంచి కూడా అంతే సందేశాలు కూడా వస్తున్నాయి. వైమానిక అన్ని ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవటం, అటు బోర్డర్స్ కూడా ఆపివేయడం జరుగుతుంది. సో వాళ్ళకి మరి ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళటానికి, అక్కడ నుంచి వాళ్ళు రావడానికి, భారతీయులు రావడానికి, ఇక్కడ నుంచి పాక్ వాళ్ళు వెళ్ళటానికి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది? రేపటి నుంచి మళ్ళీ ఇంకెలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? అంటే 48 గంటల లోపల భారత రాయబారులు పాకిస్తాన్ వెళ్ళాల్సిందే. అంటే పాకిస్తాన్ రాయబారులు ఏదైతే భారతదేశంలో వాళ్ళు తిరిగి స్వదేశానికి వెళ్ళాల్సిందే. పాకిస్తాన్లో ఉంటే భారత రాయబారులు తిరిగి భారతదేశం రావాల్సిందే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే అల్టిమేటం జారీ చేసిందో ఇది 48 గంటల వ్యవధి ఉంటుంది. లేకపోతే దానికి సంబంధించిన చర్యలు ప్రచర్యలు ఉంటాయి. అదేవిధంగా పాకిస్తాన్కు వీసాలు ఇవ్వద్దు, మిగతా విషయాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఇదే స్థాయిలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఉంది. ఖచ్చితంగా భారతదేశం నిన్న క్యాబినెట్లో కేంద్ర క్యాబినెట్ ఏ నిర్ణయాలు తీసుకుందో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్న క్యాబినెట్ ఆ నిర్ణయాలను అదే స్థాయిలో ప్రతిస్పందించింది. ఖచ్చితంగా చర్యకు ప్రచర్య ఉంటుంది అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు సంకేతాలు పంపించింది. అంటే యుద్ధం తప్పదు, అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణహోమాన్ని ఖచ్చితంగా మేమే బాధ్యులము అని పాకిస్తాన్ పరోక్షంగా ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంతవరకు దాడి జరిగిన క్షణంలో ఆ వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం దాడికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి అక్కడ సైన్యాధిపతులు మిగతా వాళ్ళు చెప్పారు, సైనికాధిపతులు వాళ్ళకి చెప్పారు. కానీ నిన్నటి నుంచి జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ ఎక్కడ కూడా మేము ఉగ్రవాదులను దాడికి కారకులైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారతదేశానికి పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది అని ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అంటే ఖచ్చితంగా దాడికి కారణం మేమే అని పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు. రైట్ కృష్ణమూర్తి, ఒక పక్క చూస్తుంటే ఈ యొక్క ఆంక్షలన్నింటిలో కూడా మనం చూస్తుంటే ఖచ్చితంగా యుద్ధ మేఘాలకి ఆరంభం అన్నట్లు కూడా వివరణ తీస్తున్నారు కొంతమంది నిపుణులు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఒకవేళ యుద్ధమే జరిగితే మీరు అన్నట్లు క్షిపణి దాడులు కూడా అన్నిట్లు కూడా సిద్ధమవుతుంది. చెప్పి చేరన్నట్లు మీరు అన్నట్లు కూడా ఒకవేళ జరిగితే భారతదేశానికి మిగిలిన ఏ దేశాలు సపోర్ట్గా ఉండబోతున్నాయి, పాకిస్తాన్కి ఏ దేశాలు సపోర్ట్గా ఉండబోతున్నాయి, అధికారికంగా ఉన్న ప్రకటించిన దేశాలు, ఇతర దేశాలు ఏ విధంగా సపోర్ట్ ఉండబోతున్నాయి భారతదేశానికి? అంటే ఉగ్రవాదం మీద యుద్ధం చేస్తామని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ప్రకటించాయి. అంటే మొన్న జరిగిన పహల్వాన్ దాడి కాకముందు కూడా, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి కన్నా ముందు కూడా మొదటి నుంచి కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంలోని చాలా దేశాలు పోరాటాలు చేస్తూ ఉన్నాయి. ఈ దాడి తర్వాత కూడా అనేక ఐక్యరాజ్య సమితితో సహా అగ్రరాజ్యం అనేటువంటి అమెరికా, మిగతా దేశాలన్నీ కూడా భారతదేశానికి బాసటగా నిలిచాయి. ఖచ్చితంగా భారతదేశానికి కావాల్సినటువంటి సహాయ సహకారాన్ని అందిస్తాం. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారతదేశం ఏ చర్యలు తీసుకున్నా పూర్తి స్థాయిలో మేము సహకరిస్తామని చెప్తున్నారు. అయితే 1-2 దేశాలు ఇంతవరకు మనం గమనించిన బంగ్లాదేశ్ ఈ దాడి మీద బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇంతవరకు అసలు స్పందించలేదు. అంటే పాకిస్తాన్ నిలిచే బంగ్లాదేశ్ అంటే 1-2 దేశాలు తప్ప ప్రపంచంలోని మిగతా దేశాన్ని భారతదేశానికి అండగా నిలబడే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్ నిజంగా అంటే ఇప్పుడు బింకాన్ని ప్రదర్శిస్తుందా, లేదు అంటే ఖచ్చితంగా దాడికి ప్రతిదాడి చేస్తుందా అన్న కూడా ఇక్కడ చర్చ మనం కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ యుద్ధం అంటూ జరిగి క్షిపణి దాడులు మొదలైతే
పాకిస్తాన్ ఎంతవరకు నిలబడుతుంది, ఆర్థికంగా నిలదొక్కునే స్థాయిలో పాకిస్తాన్ ఉందా అన్న విషయం ఆలోచించారు. తాజాగా ఈరోజు జరిగినటువంటి ఆ స్టాక్ అంటే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి చూస్తూ ఉంటే కుదేలే వెబ్సైట్నే మూసేశారు. అంటే ప్రపంచ దేశాల్లో స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించినటువంటి ప్రపంచ దేశాల స్టాక్ ఎక్స్చేంజ్ జరిగేటువంటి వివరాలు తెలియకుండా ఉండాలని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ తన వెబ్సైట్ను మూసేసింది. అంటే దేశంలో పాకిస్తాన్ ఆర్థికంగా ఏ రకంగా ఉంది అని ప్రపంచ దేశాలకు తెలియకుండా ఉండేందుకు ఇది ఒక తాజా ఉదాహరణ. అయితే ఒక రకంగా చూసుకున్నట్లయితే యుద్ధ వాతావరణం సరిగ్గా ప్రారంభమైతేమో అనిపిస్తున్నట్లు నిపుణులు కూడా అయితే చెప్తున్నారు. సో ఒకవేళ యుద్ధంగా జరిగితే ఈ పక్క భారతదేశంలో సైనికుల పట్ల ఏ విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఉంది, అదేవిధంగా కొంతమందిని తగ్గించింది అంటూ కూడా ఎక్స్ రిటైర్డ్ ఆఫీసర్లు అయితే రక్షణ శాఖలో ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. సో దాన్ని ఇప్పుడు వీళ్ళు ఎలా భర్తీ చేయబోతున్నారు, సో చుట్టుపక్కల ఏ విధంగా సరిహద్దుల దగ్గర సైన్యాన్ని మోహరించే కార్యక్రమాలు మొదలుపెట్టారు, సో ఏ విధంగా అసలు సైన్యపరంగా ఎలా ఉంది అసలు? అంటే ఇప్పటికే గుర్తించారు పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆ సరిహద్దులలో 46 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇంటెలిజెన్స్ ఆల్రెడీ సమాచారం ఇచ్చింది. వాటి మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఏ క్షణమైనా అంటే దాడులు జరిపేందుకు సర్జికల్ స్ట్రైక్ టైప్లో మరోసారి దాడులు జరిపేందుకు భారత సైన్యం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రక్షణ శాఖ మంత్రి కానీ, హోంమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ, వాళ్ళు దాడి జరిగిన క్షణం నుంచి పాకిస్తాన్ సంబంధించిన కానీ ఉగ్రవాద మీద వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు చేసినటువంటి ప్రకటన గమనిస్తే ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కూకటవేలుతో పెకిలించి వేసేయడమే మా లక్ష్యం, ఇందుకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని చెప్పేసి మనం గమనించవచ్చు. దాడి జరిగింది అని తెలిసిన మరుక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ సైన్యానికి బాసటగా నిలిచి వాళ్ళు తీసుకునేటువంటి అంటే ఉగ్రవాద ఏరివేతకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు అని అక్కడ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి వారికి సలహాలు సూచనలు ఇచ్చి అప్పటి నుంచి అనుక్షణం అక్కడ సైన్యానికి సంబంధించి సైన్యాధికారులతో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు. అంటే పాకిస్తాన్తో యుద్ధం అంటూ జరిగితే భారతదేశం వ్యూహం ఎలా ఉండబోతుంది అన్న విషయంలో ఇప్పటికే సైన్యానికి, దేశ ప్రజలకు, ప్రపంచ దేశాలకు భారతదేశం పరోక్షంగా చెప్పింది, పరోక్షంగా కొన్ని సంకేతాలు ఇచ్చింది. ఏ రకమైన ఉండబోతుంది, ఏ రకమైన ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశం ఏ రకమైన చర్యలు తీసుకుపోతుంది. ఇదే సమయంలో ప్రపంచ దేశాలను కూడా యుద్ధం చేస్తే భారతదేశానికి ఏ రకంగా ప్రపంచ దేశం అండగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పారు. రాయబారాలు జరిగాయి. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సైన్యాధికారులు విదేశాలు అంటే అమెరికా, మిగతా దేశాలతో కూడా మాట్లాడుతూ అక్కడ కావాల్సినటువంటి ఆయుధ సంపత్తి కానీ మిగతా సహకారం, ఒకవేళ వైమానిక దాడులు జరిగితే ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే విషయాలు ఇవన్నిటి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో సమీక్షించి సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమే అంటే ఈ రోజా, రేపా, ఈ క్షణమా, ఇంకో క్షణమా అనే కాకుండా ఖచ్చితంగా ఇట్లాంటి సైనిక వ్యూహాలు కానీ, దేశ రహస్య, దేశ రక్షణ వీటికి సంబంధించిన విషయాల్లో కేంద్రం గోప్యత పాటిస్తుంది కాబట్టి అది తెలవడానికి బహిర్గతం చేసేందుకు అవకాశం లేదు కాబట్టి చెప్పట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మన సైన్యం, మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మన యుద్ధానికి సిద్ధమైంది. ఇక్కడ ఒకవేళ పాకిస్తాన్ అంటే భారత సైనికులు ఒక్కరు కూడా పాకిస్తాన్ మీద దాడి దిగితే 10 మంది దిగుతామని చెప్పేసి పాకిస్తాన్ ఇప్పటి సంకేతాలు పంపించింది. కాబట్టి ఆ 10 మందిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలు కూడా ఇప్పటికీ అంటే తాజాగా పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కూడా మరోసారి కేంద్ర రక్షణ మంత్రి, హోంమంత్రి వీళ్ళు భేటీ అయ్యి ఈ సాయంత్రం మరోసారి చర్చించే అవకాశం కూడా ఉన్నాయి. వారిని థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.